ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యేలు. సీఎంకు స్వీట్స్ తినిపించి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి దామోదర్ రాజనరసింహ ఎమ్మెల్యేలు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను న్యాయస్థానం సమర్థించింది. ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాన్ని కల్పిస్తూ తీర్పును వెల్లడించింది. 2004లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయొద్దని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనంలో బిఆర్ గవాయ్, విక్రమ్నాథ్, పంకజ్ మిఠాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ తీర్పును సమర్థిస్తే జస్టిస్ బేలా త్రివేది ఉపవర్గీకరణ సాధ్యం కాదన్నారు. అయితే ఇప్పటికే వర్గీకరణకు అనుకూలమని సుప్రీంకు తెలిపింది కేంద్రం. ఫిబ్రవరిలో 3 రోజుల పాటు సాగిన విచారణ తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది అత్యున్నత న్యాయస్థానం. నేడు తీర్పుని వెల్లడించింది. అయితే వాల్మీకిలు, మజూబీ సిక్కులకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు మేరకి పంజాబ్ సర్కార్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020లో సుప్రీంకోర్టు 5 జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. కోఆర్డినేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని, దీనిపై పునఃసమీక్షించాలని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. మరోవైపు వర్గీకరణపై ఎంఆర్పీఎస్ కూడా సుప్రీంను ఆశ్రయిస్తే తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ కోసం ప్రత్యేక న్యాయవాదిని నియమించింది. అయితే ఫిబ్రవరిలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా లేదా అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరిలో 3 రోజుల పాటు విచారణ చేసింది. వాదనలు ముగియడంతో ఆ టైంలో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ఫిబ్రవరి 8న ప్రకటించింది. ఇప్పుడు 5 నెలల తర్వాత ఆ తీర్పును వెల్లడించింది. దేశంలో అందరికంటే ముందు తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు బాధ్యత తీసుకుంటుందన్నారు సీఎం రేవంత్. ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ తెస్తామన్నారు. అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా
వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ విజయం కోసమే 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు మందకృష్ణ. ఈ పోరాటంలో చాలా మంది అసువులు బాసరన్న ఆయన ఉద్యమాలు దెబ్బతీసే కుట్రలు ఎన్నో జరిగాయన్నారు. సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించామని తెలిపారు. 1994లో ప్రకాశం జిల్లా ఈదుముడిలో వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించిన మందకృష్ణ న్యాయం కోసం ఎంఆర్పీఎస్ కు అండగా నిలబడ్డ వాళ్ళందరికీ కూడా ఈ విజయం అంకితమని అన్నారు. మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో 30 ఏళ్లుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్లు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతో మంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడల్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించా. ఈ రోజు ధర్మమే గెలిచింది. ఈ ధర్మం గెలవడానికి కావలసిన పోరాటంలో విలువైన ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఈ విజయాన్ని వర్గీకరణ కోసం సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు మందకృష్ణ. ప్రధాని మోడీ ఎంతో చొరవ తీసుకున్నారని తెలిపారు. ఇక ముఖ్యంగా మొదట వర్గీకరణ చేసిన సమయంలోనూ సీఎంగా చంద్రబాబే ఉన్నారని, ఇప్పుడు తీర్పు వచ్చినప్పుడు సమయంలోనూ సీఎంగా చంద్రబాబే ఉన్నారని అన్నారు. ఆయన స్థానంలో వేరొకరుంటే వర్గీకరణ జరిగేది కాదన్నారు. వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉన్నది. ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు. ఈ రోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీనివల్ల ఎవ్వరికీ అన్యాయం జరగదని అన్నారు. రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన అందరికీ రిజర్వేషన్ ఫలితాలు అందుతాయన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు కిషన్ రెడ్డి. చాలా శాసనసభలు మరి ఈరోజు దీనికి సంబంధించి కొంతమంది చట్టాలు చేశారు, కొంతమంది తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. చివరకు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల పాటు అమలు కూడా జరిగింది. మరి ఈరోజు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపించడం జరిగింది. మరి చివరికి ఈరోజు రాజ్యాంగ ధర్మాసనం కేటగరైజేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయం చెప్పడం ఏదైతున్నదో చాలా సంతోషకరము. నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఎవ్వరు కూడా ఎవరికి అన్యాయం జరగదు. ఏ జనాభా ప్రాతిపదికన వాళ్లకు ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే కోరాడు. ఆ ప్రాతిపదికనే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది. ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉందో ఆ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అందుతాయి ఫలాలు. కాబట్టి మనకు తెలుసు ప్రధానమంత్రి గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని అన్నారు బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి. వర్గీకరణకు మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. వర్గీకరణకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు సమర్థించినందుకు మా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అట్లాగే ఈ వర్గీకరణ కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేసినటువంటి
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి కూడా ఆ జాతి పక్షాన మా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.